హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్ గా ఎవరైతే రెడ్మీ నోట్ 9 ప్రో యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్ MIUI 12 స్టేబుల్ అప్డేట్ అయితే రోలింగ్ అవుట్ లో ఉంది. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ యూజర్స్ అయితే ఒకసారి మీ యొక్క సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అప్డేట్ ని చెక్ చేసుకోండి. ఇంకా మీకు అప్డేట్ రాకపోతే మీరు మాన్యువల్ గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అంతేకాకుండా ఈ యొక్క అప్డేట్ లో వచ్చిన కొత్త విషయాలంటే కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఇవే కాకుండా ఇలాంటి మరెన్నో సరికొత్త అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా నేను నా యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న ఈ యొక్క అప్డేట్ అయితే చూపిస్తాను. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం అండ్ అబౌట్ ఫోన్ లోకి వెళ్దాం. ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్ గా MIUI వర్షన్ గ్లోబల్ 12.0.1 స్టేబుల్ అనమాట. అండ్ దీనిపైన మీరు ట్యాప్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ వాట్స్ న్యూలోకి వెళ్తే జరిగిన కొత్త మార్పులు, ఏమేమి అప్డేట్ చేశారు, ఎలాంటి బగ్స్ ని వీళ్ళు ఫిక్స్ చేశారు అనే అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడే మనకు ఉంటుంది. సో అండ్ మీరు కూడా ఒకవేళ మీ మొబైల్లో ఇప్పటికీ అప్డేట్ రాకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే యొక్క స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. సో ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అయితే ఇచ్చాను, సైట్ లింక్. ఆ యొక్క లింక్ పైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన బ్రౌజర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్ అని అడుగుతుంది అనమాట. మీరు డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో గమనించండి, ఇక్కడ మీకు డౌన్లోడింగ్ అయితే అవుతుంది. ఈ యొక్క ఫైల్ అనేది మీకు 755 MB అయితే ఉంటుంది. సో సింపుల్ గా ఈ యొక్క ఫైల్ అయితే మీరు మొత్తంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఒక జిప్ ఫైల్ అనమాట. సో ఆల్రెడీ ఇది నా మొబైల్లో ఉంది, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, అప్డేట్ కూడా చేసుకున్నాను. సో వన్స్ మీరు దీన్ని మొత్తంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేరుగా సో మీరు మీ యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. బిఫోర్ దట్ మీ మొబైల్లో మినిమం ఛార్జింగ్ 60 ఉండేటట్టు చూసుకోండి, 60% ఛార్జింగ్ ఉండే విధంగా చూసుకోండి. అండ్ దాని తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి. ఇక్కడ MIUI 11 అని మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, అండ్ దానిపైన ట్యాప్ చేయండి. సో పైన మీకు 3 డాట్స్ ఉంటాయి. బిఫోర్ దట్ ఏంటంటే మీకు ఇక్కడ చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని ఒకవేళ మీ మొబైల్లో కనిపించకుంటే ఇక్కడ MIUI 11 ఉంటుంది కదా, ఈ 11 పైన ఒక 7-8 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయండి. 7-8 సార్లు ట్యాప్ చేసిన తర్వాత మాత్రమే ఈ 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేస్తే చూస్ అప్డేట్ ప్యాకేజ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో దాని తర్వాత ఈ యొక్క చూస్ అప్డేట్ ప్యాకేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఎక్కడ ఉందో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు నేరుగా ఆ యొక్క ఫోల్డర్ లోకి వెళ్ళిపోండి. నేనైతే క్రోమ్ ద్వారా డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మీరు గమనిస్తే MIUI బ్లాకోటా కర్టానా ఇన్ గ్లోబల్ V11 అండ్ 080 ఇట్లా ఇది ఉంది కదా. సో దాని నుంచి ఇది మనకు 12.0.1.0 దీనిలోకి వస్తుంది. ఇది జిప్ ఫైల్ ఇది. సో ఈ విధంగా మీకు ఫైల్ అయితే కనిపిస్తుంది. సింపుల్ గా మీరు ఈ యొక్క ఫైల్ పైన సెలెక్ట్ చేసుకోండి, ఓకే బటన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు రిట్రీవింగ్ అని పడుతుంది అనమాట. యాక్చువల్ గా నా దాంట్లో అయితే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి. సో మీకు రిట్రీవింగ్ అని పడ్డ తర్వాత రీబూట్ అనే ఒక ఆప్షన్ అడుగుతుంది, రీబూట్ పైన ట్యాప్ చేయండి అంతే. సో దాని తర్వాత ఇంకా మీ మొబైల్ ఇంకా ఏం డిస్టర్బ్ చేయకండి. ఒక 5 to 7 minutes వరకు ఆటోమేటిక్ గా మీ మొబైల్ అనేది రీబూట్ అయిపోయేసి MIUI 12 అప్డేట్ అయిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్ గా అండ్ చాలా ఈజీ మెథడ్ ఇది. దాని తర్వాత ఇంకా మీరు అప్డేట్ చేసుకున్నాక మీ యొక్క అప్డేట్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి ఫీచర్స్ వచ్చాయి అనేది ఇప్పుడు మనం చాలా బ్రీఫ్ గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు నేరుగా మీ యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే టోటల్ గా మీ యొక్క సెట్టింగ్ లుక్కే మారిపోతుంది అనమాట. సో మీకు ఈ యొక్క ఫాంట్స్ అయితే చూడడానికి కొంచెం బ్రాడ్ గా కనిపిస్తాయి, థిక్ గా కనిపిస్తాయి, కలర్స్ కూడా చాలా అక్యురేట్ గా ఉంటాయి, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు కొంచెం స్టెబిలిటీ కూడా పెంచారు మొబైల్లో. మీరు ఇలా స్క్రోల్ చేసేటప్పుడు కొంచెం మీకు స్మూత్నెస్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఫీల్ అయితే చాలా బాగుంది, వెల్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత మీరు అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్ లో మీకు టోటల్ గా లేఅవుటే చేంజ్ అయిపోయి ఉంటుంది. సో మనకు గతంలో చూసుకుంటే టోటల్ గా వరుసగా ఉండేవి ఆప్షన్స్, ఇలా మనకు బాక్స్ వైజ్ గా చూపించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనకు టోటల్ గా గ్రాఫిక్ ఇంటర్ఫేస్ అయితే చూపించారు. సో మీరు దీంట్లోకి వెళ్ళినా కూడా మీకు చాలా లుక్ స్పెషల్ గా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు స్టోరేజ్ అని ఉంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేశారనుకోండి, అండ్ ఇక్కడ మీకు స్టోరేజ్ అనేది చాలా గ్రాఫికల్ లుక్ లో అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఏ ఫైల్ ఏ కలర్ లో ఉందనేది కూడా ఇక్కడ చూపిస్తారనమాట. అండ్ మీరు స్పెసిఫిక్ గా దేనిపైన ట్యాప్ చేశారనుకోండి కలర్ పైన, ఆ కలర్ కి సంబంధించిన డేటా ఏదో ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట. మీరు ఫ్రీ అప్ స్పేస్ పైన ట్యాప్ చేస్తే ఏవైనా జంక్ ఫైల్స్, క్యాచీ ఫైల్స్ ఉంటే అవన్నీ కూడా చాలా సింపుల్ గా ఇక్కడ నుంచి మీరు క్లియర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా క్లీన్ అప్ అంతే. ఈ విధంగా మీరు స్టోరేజ్ నుంచి క్యాచీ ఫైల్స్ కూడా మీరు క్లియర్ అప్ చేసుకోవచ్చు. సో ఇది మనకు అబౌట్ ఫోన్ లో ఉన్న ఒక కొత్త మార్పు అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు నేరుగా హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళండి. హోమ్ స్క్రీన్ లో ఇక్కడ మీకు యానిమేషన్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాలరీ ఓపెన్ చేశారనుకోండి, క్లోజ్ చేస్తే మీకు ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. యానిమేషన్స్ అనేది చాలా అక్యురేట్ గా మార్చారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేసే ప్రతిసారి మీకు యానిమేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే మీరు పైనుంచి కిందికి ఇలా నోటిఫికేషన్ ప్యానల్ ని కిందికి అడ్డప్పుడు సో ఒక యానిమేషన్ చూడండి, ఇట్లా స్వింగ్ అయినట్లుగా చూపిస్తుంది.
సో ఈ విధంగా అనమాట. సో ఇది మనకు హోమ్ స్క్రీన్ లో ఉన్న ఒక చిన్న చేంజ్ అని చెప్పొచ్చు యానిమేషన్ పరంగా. అండ్ దాని తర్వాత మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు డిస్ప్లేలో ఆప్షన్ లో చాలా మార్పులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంట్రోల్ సెంటర్ అండ్ నోటిఫికేషన్ చేయడం ఉంది కదా. సో ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కింద యూజ్ న్యూ కంట్రోల్ సెంటర్ అని ఉంది కదా. సో దీన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు నేరుగా ఇక్కడ పైన రైట్ సైడ్ ఇలా కిందికి డౌన్ చేస్తే చాలు మీకు టోటల్ గా ప్యానలే మారిపోయింది అనమాట. సో చాలా అంటే చాలా చూడడానికి బాగుంటుంది. మొబైల్ డేటా, వైఫై, బ్లూటూత్, ఫ్లాష్ లైట్ ఇట్లా మీకు చాలా చూడడానికి ఒక స్పెషల్ గా చూపిస్తున్నారు. ఇంకా మీరు వీటిలో మీకు కావాల్సిన టూల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. కిందివి మీరు పైకి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి ఇలా డౌన్ చేస్తే మీకు ఏవైనా మెసేజెస్ వచ్చి ఉంటే మాత్రం నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట. సో చాలా బాగుంది కదా. అండ్ ఈ విధంగా మీరు వీటిని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మీకు డిస్ప్లే సెట్టింగ్స్ లోనే డార్క్ మోడ్ ని వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేశారు. సో డార్క్ మోడ్ లోకి వెళ్ళారనుకోండి, గతంలో మనకి ఏంటంటే సో కొన్ని యాప్స్ వరకు మాత్రమే డార్క్ మోడ్ ఉండేది. ఈసారి మాత్రం మనకి ఇంకా డార్క్ మోడ్ చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. రెండోది ఏంటంటే అడ్జస్ట్ వాల్ పేపర్ డార్క్ మోడ్. దీన్ని మీరు ఎనేబుల్ చేశారనుకోండి, మనకి ఏదైతే వాల్ పేపర్ ఉంటుందో ఇది కూడా డార్క్ అయిపోతుంది. సో బాగుంది కదా. అంటే మనకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. ఈ కేవలం ఈ యొక్క ఐకాన్స్ మాత్రమే హైలైట్ గా చూపిస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మరొక ఆప్షన్ ఏంటంటే ఇండివిజువల్ యాప్స్. సో ఈ యొక్క ఇండివిజువల్ యాప్స్ ని మీరు ఎప్పుడైతే ట్యాప్ చేస్తారో మీ మొబైల్లో ఉన్న ప్రతి అప్లికేషన్ కి కూడా మీరు డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మీకు డిఫాల్ట్ గా వీళ్ళు కొన్ని యాప్స్ కి అయితే ఈ విధంగా డార్క్ మోడ్ ఆల్రెడీ ఎనేబుల్ చేశారు. ఇవి కాక ఇంకా మీకు వేరే ఏవైనా యాప్స్ కి మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు మాన్యువల్ గా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది కదా. సో నాకైతే ఈ యొక్క డార్క్ మోడ్ ఈసారి ఇచ్చింది చాలా బాగా నచ్చింది. కలర్ కూడా మీకు ప్యూర్ బ్లాక్ అన్నమాట. సో గ్రే లాగా ఇలా ఏం లేకుండా చాలా బాగా వీళ్ళు ఆప్టిమైజ్ చేశారు. సో తర్వాత చూసుకుంటే ఇందులో మరొక మంచి ఫీచర్ ఏంటంటే రీసెంట్ యాప్స్ మరియు ఫ్లోటింగ్ విండో అనమాట. సో మీరు ఈ రీసెంట్ యాప్స్ లోకి వెళ్తారు కదా, ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్క రీసెంట్ యాప్స్ లో కూడా ఒక మంచి ఫ్లోటింగ్ విండో ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే ఎగ్జాంపుల్ గా వాట్సాప్ ఉంది. ఈ యొక్క వాట్సాప్ పైన నేను లాంగ్ ప్రెస్ చేశాను. ఇక్కడ మీకు మూడో ఆప్షన్ ఇది ఫ్లోటింగ్ విండో. దీనిపైన ట్యాప్ చేస్తేనే మీ యొక్క స్క్రీన్ పైకి వచ్చేస్తుంది. సో ఇదంగా వచ్చిన తర్వాత మీరు దీన్ని ఎంత సైజులో కావాలంటే అంత సైజులోకి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళా కావాలంటే పెంచుకోవచ్చు. సో మళ్ళీ కావాలంటే దీన్ని ఈ విధంగా మీరు పించ్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఎక్కడికి కావాలన్నా కూడా దీని యొక్క ప్లేస్ ని చేంజ్ చేయడానికి ఇక్కడ టాప్ లో ఉన్న దానిపైన మీరు ట్యాప్ చేసి ఇట్లా ప్లేసెస్ ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. టోటల్ గా మీరు ఇక్కడ నుంచి వాట్సాప్ ని అండ్ యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా దీన్ని మీరు ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే సింపుల్ గా మీరు పైకి అనేసేయండి, క్లోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫ్లోటింగ్ విండోను కూడా మీకు నచ్చిన యాప్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో అంతేకాకుండా మనకు రీసెంట్ గా ఏవైతే MIUI 12 వాల్ పేపర్స్ ఉన్నాయో అవి కూడా వీళ్ళు ఈ యొక్క థీమ్ లో వాల్ పేపర్స్ లో యాడ్ చేయడం జరిగింది. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క థీమ్ ఓపెన్ చేయండి, మై పేజ్ లోకి వెళ్ళండి, వాల్ పేపర్స్ లోకి వెళ్ళండి. లాస్ట్ లోకి వస్తే ఇక్కడ మీకు MIUI 12 వాల్ పేపర్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో అదే విధంగా మీరు మరొకసారి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్రైవసీ ప్రొటెక్షన్ అనేసి ఒక మంచి ఆప్షన్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రైవసీ ప్రొటెక్షన్ లో ఏంటంటే మీరు ఏ యాప్స్ కి ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారనే విషయాన్ని మీరు ఇక్కడ నుంచి క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో లొకేషన్ పరంగా మీరు 5 యాప్స్ కి అయితే పర్మిషన్ ఇచ్చారు. కాంటాక్ట్స్ పరంగా మీరు 11 యాప్స్ కి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవేంటనేది కూడా మీరు లోపలికి వెళ్తే తెలుసుకోవచ్చు. అండ్ వాటిని ఒకవేళ మీరు వద్దు అనుకుంటే వాటిని రిమూవ్ కూడా తీసేయచ్చు అనమాట. యాక్సెస్ అనేది తీసేయచ్చు. అండ్ ఇది ఒక మంచి ఆప్షన్. మీ మొబైల్లో మీరు సేఫ్టీగా మీ యొక్క పర్మిషన్స్ అన్ని కూడా మీరు ఇచ్చుకోవడానికి లేదా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, దీని యొక్క లేఅవుట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. సో మీరు ఇంత ముందు చూసుకుంటే నార్మల్ గా ఉండేది, కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే దీనిపైన ట్యాప్ చేస్తామో ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లేఅవుట్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో అదే విధంగా సెట్టింగ్స్ లో మీరు గమనిస్తే మరొక ఆప్షన్ ఈ యొక్క లాక్ స్క్రీన్ అని ఉంది కదా. ఈ యొక్క లాక్ స్క్రీన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు లాక్ స్క్రీన్ ఫార్మాట్ అని ఉంది. అండ్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న క్లాక్ అనేది ఏ ప్లేస్ లో కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిపైన ట్యాప్ చేస్తే సెంటర్, అండ్ దీనిపైన ట్యాప్ చేస్తే ఆ పక్క లెఫ్ట్ కార్నర్, అండ్ ఇది మీకు వర్టికల్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే హారిజంటల్ లోనే కార్నర్ లో ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క లాక్ స్క్రీన్ అండ్ ఫార్మాట్ ని యూజ్ చేసుకుని మీకు నచ్చిన ప్లేస్ లో మీరు క్లాక్ అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా. సో ఇంకా ఫైనల్ గా మనం కెమెరాలోకి వచ్చేద్దాం. కెమెరాలో మీరు చాలా మార్పులను అయితే గమనించవచ్చు. ప్రో, వీడియో, ఫోటో, పోర్ట్రేట్ ఇవన్నీ కూడా మీకు కామన్ గానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మోర్ లోకి వెళ్తారో సో కింద ఇవ్వాల్సిన ఆప్షన్స్ అన్ని కూడా వీళ్ళు ఇంత లాంగ్ ఫార్మాట్ లేకుండా ఇక్కడ ఒక జోన్ గా ఇచ్చేసారనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే నైట్ మోడ్ ఉంటుంది, 48 MP కెమెరా ఉంటుంది, షార్ట్ వీడియో ఇక్కడే ఉంటుంది, పానోరామా, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడే ఇచ్చేసారనమాట. అండ్ వీటిని మీరు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ లోకి వెళ్ళి అందులో మీకు ఎలాంటి ఆప్షన్ కావాలి ఎలాంటిది వద్దు. సో సింపుల్ గా మీరు ఈ యొక్క పోర్ట్రేట్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా అనేది పైన మీకు రైట్ టిక్ ఉంది కదా, అండ్ దీనిపైన ట్యాప్ చేయండి అంతే చాలు. ఇక్కడ మీకు కనిపించే పోర్ట్రేట్ అనేది ఇప్పుడు మోర్ లోకి వెళ్ళిపోయింది.
సో ఈ విధంగా అనమాట. ఇంకా అంతేకాకుండా మీరు ఫోటో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి కూడా మీరు కొన్ని ఆప్షన్స్ అయితే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు రేషియో అనేది ఒకే దాంట్లో మీరు ట్యాప్ చేసుకుంటూ వెళ్తే మారేది, కానీ ఇక్కడ మీకు 1:1, 3:4, 9:16 ఫుల్ ఇట్లా పెట్టేశారు. సెకండ్స్ కూడా వీళ్ళు మీకు టైమర్ ఇక్కడ పెట్టేశారు లైన్ గా. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇంకా మీకు చాలా రకాల మార్పులు అయితే వచ్చాయి. అదేంటంటే అండ్ కరెక్ట్ డిస్టార్షన్ ఇన్ అల్ట్రా వైడ్, అంటే మీరు ఎప్పుడైనా అల్ట్రా వైడ్ యాంగిల్ తో కొన్ని ఫోటోలు తీస్తూ ఉంటుంటారు కదా, మీకు కార్నర్స్ అనేది డిస్టార్ట్ అయిపోతుంటాయి. సో అలా కాకుండా మీరు దీన్ని ఆన్ చేసుకుంటే అలా అవ్వదన్నమాట. సో ఈ విధంగా కూడా మీరు దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీరు అన్ని కూడా ఒకసారి గమనించండి. అండ్ డెఫినెట్ గా చూసుకుంటే ఇవి ఈసారి మనకు ఈ యొక్క MIUI 12 లో జరిగిన కొత్త మార్పులు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా అయితే చాలా బాగా పనిచేస్తుంది, మనకు స్టెబిలిటీ కూడా పెంచారు, మొబైల్ అయితే చాలా స్మూత్ గా అండ్ బాగుందన్నమాట. సో టోటల్ చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ మనకు Redmi Note 9 Pro MIUI 12 అప్డేట్ స్టేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ చివరిగా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.